కాబట్టి అది ఏం చేస్తుందంటే యానిమల్ని ఫస్ట్ ఇక్కడ పట్టేస్తుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఇది పట్టేస్తుంది. ఇది పట్టేయడం వల్ల ఏమవుతుంది, యానిమల్ హెల్ప్లెస్ అయిపోతుంది, ఈ శ్వాస ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ డెత్ అనమాట. చిన్నగా చనిపోవడం కాదు. చిన్నగా చనిపోవాలంటే టైం ఎక్కువ తీసుకుంది అనుకోండి, అది రెసిస్ట్ చేయడం వల్ల దాని కొమ్ములో గీటలో ఏదైనా తగులుతాయి. దీనికి తగిలిందంటే ఇది ఇంజ్యూర్ అవుతుంది. లేకపోతే వెనక ఈ భాగం, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి నరాలు ఉంటాయి కదా, అంటే దమనులు, సిరలు, వాటిని కొరికేస్తుంది అది. అట్లా వీటిని కొరికేయడం ద్వారా దాన్ని ఇమ్మీడియట్ డెత్కి కారణమవుతుంది అది. అప్పుడు దాన్ని పక్కకు జరిపేసి కొంచెం బుష్ల కన్నా ఏదైనా పక్కకు తీసుకెళ్ళి, అంటే కొంచెం ప్రధానంగా దారి మీదనో ఎక్కడం జరిగింది అనుకోండి, కొంచెం పక్కకు తీసుకెళ్ళి తినేస్తుంది. అంటే తినడం సార్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచో తింటుందా? లేదు, అది ఓపెన్ చేయడం వెనక నుంచి ఓపెన్ చేసి తింటుంది. వెనక భాగం ఇక్కడ థైస్ భాగం ఉంది కదా, బ్యాక్, ఆ బ్యాక్ దగ్గర ఓపెన్ చేస్తుంది. అంటే టైగర్ యొక్క ప్రధాన లక్షణం అన్నట్టు అది. అలా తిన్నది అని అంటే అది టైగర్. ఎందుకంటే అక్కడే ఆ పార్ట్ నుంచి అంటే అదేంటంటే మోస్ట్లీ ఇప్పుడు మాంసం తింటదండి అంతే. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, మాంసం తింటది, ఇక్కడ ఓపెన్ చేస్తుంది అన్నట్టు అది. ఇప్పుడు పొట్ట ఇదంతా మాంసం ఉండదు కదా, అవన్నీ ఏంటి పొట్ట, పేగులు, అవన్నీ అవి తినదు అది. అదే లెపర్డ్ లాంటివి అంటే ఎట్లా పడితే అట్లా తింటాయి అవి, వాటి ఆహారపు అలవాట్లు వేరే రకంగా ఉంటాయి. కానీ టైగర్ విషయంలో అట్లా కాదు, మాంసమే తింటది అది. ఈ ఇంటెస్టైన్స్ వీటిని తినదు, వదిలేస్తుంది కూడా, వదిలేస్తుంది, తినదు అవి. ఇది మీరు అన్నారు కదా, నేను కరెక్ట్ చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు ఒక టైగర్ దాన్ని తినేసింది అనుకోండి, తినేస్తే ఏం తింటుంది అది, జస్ట్ మాంసం వరకు తినేస్తుంది, మాంసమే అంతే, మిగిలినవి ఏవి తినదు. తినేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక రోజు ఈ రోజు తిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటిల్ను, లేకపోతే ఒక పెద్ద నీళ్ళగాయ అనుకోండి, మనుబోతు అంటే దాదాపు అది 100-150 కేజీల దాకా వరకు ఈజీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఒక 20 కేజెస్ వరకు తినేస్తుంది అది ఒకే రోజు, ఒకసారి ఎట్ ఏ టైం.